హే, హలో. నైస్ ప్రొఫైల్. నా ప్రొఫైల్ అంతగా మీకేం నచ్చింది? పాజిటివ్ థాట్స్. ఓకే. ఈ మధ్యకాలంలో అందరూ రీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నారు. ఇషిత, మ్మ్, ఫోన్ చూస్తూ ఉన్నావంటే నీ బ్రేక్ఫాస్ట్ లంచ్లో చేయాల్సి వస్తుంది. హ్మ్. హలో, ఏంటండి తనని ఇంకా చెడగొట్టేశాయి. అలాగా? నేనే తన్ను చెడగొట్టానా? హా, మరింకెవరు? మ్మ్. గారాబం చేసేది మీరు, చెడగొట్టేది నేనా? అదెలాగండి? హా, అంతా నా తప్పేలే. నిన్ను కూడా నెత్తి మీదకి ఎక్కించుకున్నాను. బాయ్ ఆర్తి. అరే ఏంటే, నువ్వు తప్పుగా అనుకున్నావా? లేదు లేదు, మీరు నన్ను నెత్తి మీద పెట్టుకున్నారు కదా, అందుకే నేను మీ తల మీదున్న భారాన్ని దించుతున్నాను. సే, వదలండి, నన్ను వదలండి. వదిలేయడానికే తమరిని పట్టుకున్నానా? హ్మ్? ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను స్వీట్ నా అందమైన భార్యకి కోపం వచ్చేలా ప్రవర్తిస్తానా? హ్మ్? ఈసారి నేను మీ మాటలేవీ వినబోయేది లేదు. అలాగా? అయితే నన్ను అలా అనుకున్నావా? హ్మ్? మ్మ్హ్మ్. పర్లేదే, ఈరోజు ఇక్కడ పెద్ద రొమాంటిక్ సీన్ జరుగుతున్నట్టుంది. ఆ, బ- ఆ, అన్నయ్య, నాకు తెలిసి మీరు ఆఫీస్కి లంచ్ టైంకే వెళ్తారనుకుంటాను. అరే కాదు కాదు, సరే తొందరగా వచ్చేస్తాను. ఆ? బాయ్. పద పద పద, టైం అయిపోతుంది, నడు. ఏంటి, తొందరగా రా. ఓకే బాయ్. బాయ్. వెళ్ళు వెళ్ళు. హా, బో. ఇషిత, ఎన్నిసార్లు నీతో చెప్పాను ఇలా భయపెట్టద్దని? నాకు ప్రాణాలు పోయినట్టు అనిపించింది. ఐఎమ్ సారీ వదినా, కానీ మీ ప్రాణం ఆఫీస్ నుంచి రావడానికి కాస్త లేట్ అవుతుంది.
సరే ఇవన్నీ వదిలేసేయ్. ఈరోజు నీకు ఎలా సాగిందో చెప్పు. ఎలా అంటే ఎప్పట్లాగే. ఏంటి విషయం? ఇప్పుడంతా నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దొరికేశారా? ఏంటి వదినా మీరు ఏదేదో అంటుంటారు? వదినా, तू ख्वाबों में दिल खिलखिलाया तेरी बातों से खोया हूँ तेरी यादों ख्यालों में पागल है बनाया तेरी आँखों ने ख्वाहिशों में आया है तू ख्वाबों में दिल खिलखिलाया तेरी बातों से खोया हूँ तेरी यादों ख्यालों में पागल है बनाया तेरी आँखों ने హలో. జస్ట్ మిస్సింగ్ యూ. మిస్సింగ్ మీ? ఎందుకు? మీలో తెలియని అట్రాక్షన్ ఉంది. మిమ్మల్ని పొగడకుండా ఎలా ఉండగలను? అది నిజమేలే. సరే, వీడియో కాల్ మాట్లాడదామా? ఇప్పుడు? అవును. ఏమైంది? కాదు, అది రూమ్లో లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆన్ చేస్తే డాడీ లెగుస్తారు. ఒక పని చేద్దామా? ఏంటి? లెట్స్ మీట్ టుమారో. ఓకే, కూల్. టేక్ కేర్. సీ యు టుమారో. బాయ్. బాయ్, గుడ్ నైట్. హాయ్ ఇష్తా. ఎవరు నువ్వు? నేనే ఆరవ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? నా గొంతు కనిపెట్టలేదా నువ్వు?
ఏంటి తమాషా చేస్తున్నావా? ఇది తమాషా కాదు. డోంట్ టచ్ మీ. అర్థమయ్యేలా నేను చెప్తాను. నేను ఆరవ్, ఆ డీపీలో ఉన్నవాడిని కాదు, కానీ మనిషిని. ఎక్స్క్యూజ్ మీ ఇష్టా. ఇషిత వచ్చేసావా? నేను భోజనం తీసి పెట్టినా? నాకు ఆకలిగా లేదు. ఇషిత ఏమైంది? మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు. ఇప్పుడు నేనేమన్నానని? ఏమైంది? తన ఫ్రెండ్స్ ఎవరితోనైనా గొడవపడి ఉంటుందేమో. ఎవరైనా అంటే ఎవరితో? నాకేం తెలుసండి. అరే నాకేం తెలుసంటే నువ్వు అడుగుండాలి కదే. మీరు అడిగారుగా, తను చెప్పిందా? నా వల్ల కాదే. ఇప్పుడు నేనేం చేశానండి? అన్నయ్య వదినా ప్లీజ్. బాగుంది, నాకు గౌరవం లేదు. ఇష్టా, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ నేను చెప్పేది విను. ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వు. నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అది విను. ఇష్టా, నువ్వు నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? నేను నిన్ను విసిగించట్లేదు, నేనే టెన్షన్గా ఉన్నాను. అట్లీస్ట్ నాకొక అవకాశం ఇవ్వు. నువ్వు మోసగాడివి. కాదు, నేను మోసగాడిని కాదు. నేను అదే మనిషిని, నువ్వు ఇష్టపడ్డవాడిని. ఏంటంటే నువ్వు చూసిన ఆ ముఖం ఇప్పుడు లేదు, అంతే. నీకు ఏం కావాలి? నాకు నువ్వు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు, అప్పుడే నేను నీకు అర్థమయ్యేలాగా చెప్పగలను. చెప్పు ఇషిత. నాకు నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వు ఇష్టపడ్డది ఆ ముఖాన్నా, లేక నువ్వు మాట్లాడుతున్న ఆ మనిషిని ఇష్టపడ్డావా? నేను నిన్ను కలిసి అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను, అందుకోసమే ఆగాను.
నువ్వు ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? ఒకవేళ నేను ఇప్పుడున్న నా ముఖాన్ని చూపించి నీతో మాట్లాడాలని ట్రై చేస్తే నువ్వు నాతో మాట్లాడుండేదానివా? మాట్లాడేదానివి కాదు. అంతే కదా? అరే మనం మాట్లాడుకున్నాం, ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నాం, అర్థం చేసుకున్నాం, కాబట్టిగా మనం ఫ్రెండ్స్ అయ్యాం. ఒకవేళ నేను తప్పుడు వాడినని నీకు అనిపిస్తే నీ ఫ్రెండ్షిప్కి అర్హత లేని వాడినైతే సరేలే. ఇకపై నేను ఎప్పుడు నీకు ఫోను షేను నీ కళ్ళ ముందుకి రాను, ఎప్పుడు ఇబ్బంది పెట్టను, ఎప్పటికీ. ఫ్రెండ్తో ప్యాచప్ అయినట్టుంది. పక్కా అది ఫ్రెండే కదా? ముందు మీరు తినండి. ఆరవ్, నేను నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకు? నాకు సంతోషాన్ని ఇచ్చినందుకు, ఇంకా నాకు మంచి ఫ్రెండ్ అయినందుకు. థ్యాంక్స్ టు యూ. ఎందుకు? నీ ఫ్రెండ్షిప్కి నన్ను అర్హత గలవాడిని అని అనుకున్నందుకు. నిజం చెప్పనా, నేను నిన్ను మిస్ అవుతానని అనుకున్నాను.